నేడు నీ జన్మదినమనే విషయం మర్చిపోయావా? అందుకే ఈరోజు అద్భుతమైన వేట సాగించి నా ఈ జన్మదినాన్ని సార్థకం చేసుకోవాలని వెళుతున్నాను. వద్దు కుమారా, వద్దు. ఈ పవిత్రమైన రోజున భగవంతుని ప్రార్థించి ఆయురారోగ్యాలని కోరి ఆయుష్ని వృద్ధి చేసుకో. శిశుపాల, నీవు చేసే ఒక్కో తప్పుని ఆ కృష్ణుడు లెక్క వేస్తున్నాడు. ఏ మాయావి, నా స్నేహితులను ఏం మాయ చేశావు? నేనేం చేశాను? రామరామ, వాళ్ళు నన్ను చూసిన క్షణమే బొమ్మల్లా మారిపోయారు. నెమలి వెచ్చని నీరెండలో తన అందమైన పింఛాన్ని విప్పి ఆకర్షించేది ఎవరినమ్మా? తానిష్టపడే నెమలిని. అలాగే కోయిల తన మధురమైన కంఠంతో పాడుతూ ఆకర్షించేది ఎవరినంట? తన ప్రియురాల్ని. అలాగే సత్యభామ కూడా ఎవరి ఆకర్షణ కన్నా లోనై గూడు విడిచిన పక్షిలాగా ఎగిరిపోయి ఉండొచ్చు కదా. అంటే అంటే మీ సత్యభామ మా కృష్ణుడి వేణుగానానికి ఆకర్షితురాలై ఆయన వెంటనే ఎందుకు వెళ్ళుండకూడదు? లేదు, అలా జరిగుండదు. అంటే మీ సత్యభామ ఏమైనా ఆకాశం నుంచి భూమికి దిగొచ్చిందా? లేదా ఆవిడకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఆవిడ నాలాగా నీలాగా సామాన్యమైన మనిషే. మనుషులన్నాక మనసుంటుంది, ఆ మనసులో ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా మీ సత్యభామ మా కృష్ణుడి ప్రేమలో మునిగిపోయింది. అవును, నువ్వు చెప్పేది చూస్తుంటే అయినా అయ్యుండొచ్చు. అయి ఉండొచ్చేంటి, జరిగిందే అది. మా కృష్ణుడితో సత్యభామ వెళ్ళటాన్ని నేను నా కళ్ళారా చూశాను. అవునా? అవును జలజ, అవును అవును. జలజ జలజ, ఇదంతా వింటున్న నీకు నా గురించి ఏమీ అనిపించటం లేదా? ఏమనిపించాలి? అదే అది. ఏది? అదే అది. ఏది? అది 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 చూడు, నా అందమైన కన్నులు, ఆకర్షణీయమైన నా పెదవులు, దృఢమైన శరీరం, వీటిని చూశాక కూడా నా గురించి నీకు ఏమీ అనిపించడం లేదా? కోడిబొచ్చు లాంటి నీ జుట్టును చూసినా నాకేమీ అనిపించదు. ఏంటి? ఏమనిపించడం లేదా? ఏమనిపించడం లేదా? ఇలా డొంక తిరుగుడుగా నీతో మాట్లాడటం కన్నా నేరుగా అడిగేస్తాను. నువ్వు నేరుగానే సమాధానం చెప్పాలి. కృష్ణుడు సత్యభామను ఇష్టపడినట్లుగా నేను కూడా నిన్ను ఇష్టపడ్డాను. నీవు నన్ను ప్రేమించవా? ఏంటి? నేను నిన్ను ప్రేమించడమా? కృష్ణుడు సత్యభామను ఇష్టపడటానికి ఆయన దగ్గర వేణు ఉంది, నీ దగ్గరే ఉంది. ఈ పిల్లక వెళ్ళు. ఆ కృష్ణుళ్లాగా నువ్వు ఏదైనా సాధించు. ఆ రోజు నేను నిన్ను ప్రేమిస్తాను. జలజ జలజ. కృష్ణుడి చేతిలో వేణు ఉంటుంది, మరి నా దగ్గర? భామ, సత్యభామ, ఇక్కడున్నది నీ ఒక్కదానివైనా నీ నామం ఆకాశంలో ఉండే నక్షత్రాల వలె భూమండలమంతా ఎలా పరుచుకుందో చూడు. ఇదంతా నీ ప్రేమికుడి చేతి చలువ. నీకు నచ్చిందా? నీకేమైనా మతి భ్రమించిందా? మతి భ్రమించడమా? లేదు, సదా నీ నామస్మరణ చేస్తూ నీ దర్శనం కోసం నా హృదయం ఎదురుచూస్తోంది. సత్య సత్య అంటూ మెరిసే ఈ అక్షర నక్షత్రాలే నా హృదయ స్పందనలు. నా మనసుని గెలవడం కోసం నీవు ఆడుతున్న నాటకం వల్ల నన్ను నీవు గెలవలేవు. చూడు, నీకై నీవే నా పేరుని తుడిచివెయ్యి. భామా, నా పట్ల నీవింత కఠినంగా ప్రవర్తించతగునా? నాకు నీతులు చెప్పే ప్రయత్నం చేయకు. ముందు నేను చెప్పింది చెయ్యి. నా చేతులారా రాసిన ఈ నా హృదయపు భావనలను నేనెన్నటికీ చెరుపలేను. అలాగైతే నా కాళ్ళతో చెరిపేస్తాను. వద్దు భామా, వద్దు. నా ఈ ప్రేమ చిహ్నాన్ని నాశనం చెయ్యొద్దు.
ఆ, సత్య, నీవు చెరిపినా నాశనం చేసినా మన ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. ఇవి ప్రేమకు చిహ్నాలా? నా మనసుని బాధ పెట్టే చెడ్డ గుర్తులివి. వీటిని చెరిపేయాల్సిందే. నీవు ఎంత చెరిపివేసినా ఎంత నాశనం చేసినా మన ఈ ప్రేమ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఉమ్. చూడు, చూడు, ఈ ప్రేమ చిహ్నాలను చూసి ఏమంటావు? ఇప్పటికైనా నన్ను ప్రేమించవా? ఉమ్, ఆ, నీవు ఏం చేసినా నేను ప్రేమించను. ఇప్పుడు ప్రేమించనన్నా రేపు తప్పక ప్రేమిస్తావులే. ఉమ్. సత్య, జలజ జలజ జలజ. ఏమైంది నీకు? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అవును, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఊరికి వెళ్ళాను. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరావు? ఆ దేవాలయానికి. అవునా? ఎప్పుడు సత్యభామతో కలిసి వెళ్ళా నువ్వు. ఈ రోజు ఎందుకు ఒంటరిగా వెళుతున్నావు? ఉమ్, నేనొక్కదాన్నే ఉమ్. దేవుడి దగ్గర ఉమ్. నా మనసులో ఉన్న కోరికల్ని చెప్పుకోవాలని. ఏంటా కోరికలు? అవి నీ దగ్గర చెప్పాల్సినవి కావు. జలజ జలజ జలజ, చెప్పు చెప్పు, నీకేదైనా నేను సహాయం చేయగలను. నువ్వు నాకు సహాయం చేయగలవా? నాకు సహాయం చేసేవాడు ఆ భగవంతుడొక్కడే. పోనీ మరి నన్ను ఆ భగవంతుడు పంపించిన నీ స్నేహితుడు అనుకోవచ్చుగా? ఉమ్, అలాగైతే చెప్తాను. ఉత్తముడైన భర్తను కోరుకుందామని బయలుదేరాను. ఆ ఉత్తముడైన భర్తను నేను కాలేనో? నేనా రోజే నీతో చెప్పాను కదా, ఆ కృష్ణుడు వేణుగానం సాధించినట్టు నువ్వు కూడా ఏదైనా సాధించినప్పుడే నేను నిన్ను మెచ్చుకుంటానని. ఆ? ఆ? వసంతక, నాదస్వరాన్ని ఆపకు, ఊదు. నీ నాదస్వరానికి నేను మైమర్చాను. లేదు, నేను ఊదను. ఎందుకు? నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేంత వరకు నేను నా నాదస్వరాన్ని ఊదను. వసంతక, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇప్పటికైనా ఊదు. ఆ అమ్మ జలజ, నువ్వు ఊరికే నోటి మాటతో చెప్తే ఒప్పుకుంటానా? నన్ను చివరి వరకు ప్రేమిస్తూనే ఉంటానని ప్రమాణం చెయ్యి, అప్పుడు ఒప్పుకుంటాను. అలాగే కానివ్వు. నా కొన ఊపిరున్నంత వరకు నిన్ను ప్రేమిస్తాను. నువ్వే నా సర్వస్వం. ఇప్పటికైనా ఊదు. ఆహా, ఇక ఊదుతాను. ఎప్పటికీ ఊదుతూనే ఉంటాను.
సత్య ఉమ్? దేవాలయానికి బయలుదేరావమ్మా? దేవాలయానికి వెళ్ళడానికి ఈ రోజు విశేషం ఏమిటి నాన్నగారు? ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అమ్మా. అంటే ఏమని చెప్పను, మీ తల్లి ఉండి ఉంటే అన్నీ నీకు విడమర్చి చెప్పుండేది. నేను కార్యార్థినే బయటికి వెళితే ఆ కార్యములే నా ప్రపంచం. ఇక తల్లి లేని లోటును ఎలా తీర్చగలను? హ, అంతా విధి ఆడించే నాటకం. నాన్నగారు, మీరు బాధపడకండి. నేను మీతో సంతోషంగానే ఉన్నాను. తల్లి లేదని బాధపడ్డానికి మీరు నాకు ఏమి లోటు చేశారు? తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమను కూడా చూపిస్తున్నారు కదా, ఆ, ఆ తృప్తి చాలు నాకు. ఆ, ఆ, అమ్మా, ఈ కార్తీక పౌర్ణమి సంవత్సరంలోనే చాలా శ్రేష్టమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున కన్యలు శివాలయానికి వెళ్ళి శివపార్వతులను భక్తితో పూజించి కోరుకుంటే వాళ్ల కోరికలన్నీ నెరవేరతాయి. నీవు మడికట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఆ ముక్కంటి కృపాకటాక్షాలకు పాత్రురాలివ్వవు. ఆయన అనుగ్రహంతోనైనా నీకు వీలైనంత త్వరగా వివాహమవుతుంది. అలాగే నాన్నగారు. ఉమ్. సత్య, ఆ? సత్య, నేను శివాలయానికి బయలుదేరాను. నువ్వు వస్తావా? ఆ, వెళ్ళిరా సత్యా. సరే నాన్నగారు. అలాగైతే త్వరగా దీపాల్ని సిద్ధం చేద్దాం. ఉమ్, నువ్వు ఉమ్. కూడా రా. హ్మ్. భక్తుల ఇష్టార్థాలను నెరవేర్చే కైలాసవాసులైన పార్వతీ పరమేశ్వరులారా, ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున ముత్తైదువలు, కన్యలు తమ ఇష్టార్థాలను కోరి మీకు దీపాలను అర్పిస్తారు. అయితే పురుషుడనైన నేను తమకు ఈ జ్యోతులను అర్పిస్తూ నా ఇష్టార్థాలను కూడా నెరవేర్చమని కోరుతున్నాను. నా జీవితంలో వెలుగు నింపే నా ప్రియురాలు సత్యభామతో నా వివాహం జరిగి తమలాగే ఆదర్శ దంపతుల్లా మెలగేటట్టు అనుగ్రహించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏ సత్యభామ, అటు చూడు. అదేంటిది? నా నామమును దీపాలతో రచించారు. రా, వెళ్ళి చూద్దాం. నువ్వు వెళ్ళి చూసుకునిరా, నేను వెళ్ళి పూజకు సిద్ధం చేస్తాను. సరే. ఓహో, ఇక్కడికి ప్రత్యక్షమయ్యావా? నీవు ఎక్కడున్నా నేను అక్కడే ఉంటానని చెప్పానుగా. అది సరే, ఏమిటిదంతా? ఇది ఈ కృష్ణుడు చేయి పట్టుకొని జీవిత భాగస్వామిగా అయి సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ నా అడుగులో అడుగు వేసే నా సత్యభామ పేరు. ఎలా ఉంది మన ప్రేమకు ప్రతిబింబం? చాలించు.
నీ మాటల గారడిని. ఆ రోజు నా పేరుని ఇసుక మీద రాశావు, ముత్యాలతో అలంకరించావు. ఈరోజు దీపాలతో అలంకరించావా? అంధకారంలో ఉన్న మనిద్దరి ఈ ప్రేమను వెలుగులోకి తేవడానికి, శ్వాస అందక అల్లాడుతున్న మన ప్రేమకి శ్వాసనందించే ప్రయత్నమిది. అసలు నువ్వు నన్నెందుకు వేధిస్తున్నావు? వేధించడం లేదు భామామణి, కలిసి జీవిద్దామంటూ చెయ్యందిస్తున్నానంతే. రా, మనిద్దరం ఒకటై జీవనజ్యోతిగా వెలుగుదాం. నీవేమిటో నాకు సంపూర్ణంగా తెలుసు. నీవు మాటకారివి. నీ మాయమాటలతో ఎవరిని కావాలన్నా నమ్మిస్తావు. అంతెందుకు, దొంగ నాటకాలాడి ప్రేమ పేరుతో నా పేరును ప్రదర్శించి నన్ను అవమానిస్తున్నావు. అవమానించటం లేదు, ఆనందింపజేస్తున్నాను. ముఖ్యమైన విషయం మరిచాను. ఈరోజు కన్యామణులు ఆ శివుణ్ణి పూజించి ఏమి కోరుకున్నా అది నెరవేరుతుంది. నీవేమి కోరుకుంటావు? నీ వేధింపుల నుంచి నన్ను దూరం చేయమని కోరుకుంటాను. అవునా? అలా అయితే దీనికున్నదొక్కటే మార్గం. మన వివాహం జరిగితే నేను నిన్ను వేధించటం అనే ప్రసక్తి వచ్చే అవకాశమే లేదు. అందుకే వీలైనంత త్వరగా మన వివాహం జరగాలని కోరుకో. లేదంటే ఈ సుదినం కోసం పై సంవత్సరం వరకు వేచి ఉండాలి. సత్యా, సత్యా, పూజకు అన్ని సిద్ధం చేశాను, త్వరగా రా. వెళ్ళు వెళ్ళు, ఆ పరమేశ్వరుడు నీకై వేచి ఉన్నాడు. మొత్తానికి నీ నుంచి తప్పించుకుంటే అంతే చాలు నాకు. ఆ పరమేశ్వర. ఇక్కడ బాగుంది. కనుక దీపాలు గాలి కారిపోతాయి, జాగ్రత్త. ఇక్కడ వదులుదామా దీపాల్ని? జాగ్రత్త, కాలు జారేను. ఇక్కడ వదులుదావా? ఈ జాగ్రత్తే, మెల్లిగా వదలండి. స్వామి పరమేశ్వర, మమ్మల్ని చల్లగా చూడు. నా కోరిక తీర్చు స్వామి. మా మనసులోని కోరికలు నెరవేర్చు స్వామి. పరమేశ్వర, ఎక్కడిది వేణుగానం? కృష్ణ, కృష్ణ, ఎందుకు ఆగిపోయావు? ఆలపించు.
ఆలపించు నీ మధురమైన వేణుగానాన్ని విని ఆనందిస్తాను. ఆలపించు కృష్ణ. ఆ, నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను. నా వేణువును చూసినంతనే అసహించుకునే నీవు ఈరోజు నా వేణుగానాన్ని కోరి వచ్చావంటే ఇందులో ఏదో మర్మముంది. సత్య, ఆ కృష్ణుడు నీవనుకుంటున్నట్టు చోరుడు కాదు, వంచకుడూ కాదు, దైవాంశ సంభూతుడు. నీకోసమే అతను జన్మించాడు. అతని కోసమే నీవు జన్మించావు. మీ ఇద్దరి ప్రేమాయణం వల్లే కృష్ణుడికి సత్యప్రియుడనే పేరు రావటం జరుగుతుంది. మీరిద్దరూ అన్యోన్యతతో మెలిగి సుఖ సంతోషాలతో జీవించండి.